హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను స్వాగతించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం నిర్ణయం అభినందనీయమన్నారు. గొలుసుకట్టు చెరువులపైన అనేక నాలాలు ఉన్నాయన్నారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు గారి వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్లు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చెర్లు గొలుసుకట్టు చెరువులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు అనేవి ఉంటాయి. చెరుటు చెరువు నాలా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరుటు నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులని నాలలలో కూడా 200 ఫీట్ల నాలలు 150 ఫీట్ల నాలలు 100 ఫీట్ల నాలలు ఇవన్నీ నాలాలు ఉన్నాయి. దానికి కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే బూటిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు. కొంతమందిగా సిక్కం ల్యాండ్ ఉన్నాయి, ఎఫ్టీఏలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు. ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క జరుపుతారా? మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచనతో చెప్పాల్సిన అవసరం ఉంది. కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోబడిన పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో హైదరాబాద్ నగరం పెద్దగా అయింది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం చేసుకునే ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం. కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఏమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, హైడ్రా కూల్చివేతల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించడం మీద డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ కొద్దిసేపటి క్రితమే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రా చేస్తున్నటువంటి పనుల్ని స్వాగతించారు. అయితే వాస్తవంగా గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్నారో వారందరూ కూడా హైడ్రాని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కానీ ఈ రోజు చేసిన మన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారినాయని చెప్పవచ్చు. ఎందుకంటే అక్రమ నాలాలపై అదేవిధంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను సీఎం రేవంత్ రెడ్డి చొరవతోటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూల్చివేతలకు సంబంధించి మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అదే దాంతో పాటుగా ఇక ఆయన ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే మధ్యతరగతి ప్రజలు కొంతమంది ఎఫ్టీఎల్లో ఇల్లు నిర్మించుకున్నారు. సో రాత్రికి రాత్రి వచ్చి అవి కూలగొట్టడం వల్ల వాళ్ళు కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన కొంత సూచన చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో 40 సంవత్సరాల క్రితం దేవాలయానికి నోటీసులు ఇచ్చారు. ఇది శోచనీయం అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే గతంలో 40 ఏళ్ల క్రితం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో దీంతో పాటుగా గతం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోనే రాజీవ్ గాంధీ పేరుతో కొంత ఏరియాల్లో అంటే బఫర్ జోన్ పరిధిలలో చాలా మంది మధ్యతరగతి వారు అందరూ కూడా ఇల్లు నిర్మించుకున్నారు. దానికి సంబంధించిన పట్టాలన్నీ కూడా అప్పుడు రాజీవ్ గాంధీ పేరుతో ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని కూలగొడతామని చెప్పేసి నోటీసులు ఇవ్వడము సరైనది కాదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి హైడ్రా తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను మేము ఒక హైదరాబాద్ వాసిగా స్వాగతిస్తున్నాము, హర్షణీయం అని చెప్పేసి కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. చూడాలి మరి, ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా చూసాం మనం పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా హైడ్రా తీరును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అనురాగ్ యూనివర్సిటీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి ఇప్పటికే ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఫిర్యాదు చేశారు. సో దానికి సంబంధించిన నోటీసులు కూడా ఇటు పల్లా రాజేశ్వర రెడ్డికి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన నిన్న మా తెలంగాణ భవన్లో హైడ్రా పనితీరును వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రోజు
మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు ఆయన హైడ్రా పనితీరుని ఆయన స్వాగతిస్తున్నారు, హర్షణీయం అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి చాలా చోట్ల నాలాలన్నీ కూడా కబ్జాకు గురయ్యి గొలుసుకట్టు చెరువులు ఏదైతే ఉన్నాయో గొలుసుకట్టు చెరువుల్ని పరిరక్షించుకోవడం వల్ల మనం చాలా వరకు కూడా గ్రౌండ్ వాటర్ ని కూడా మనం పెంచే అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందుకు తాగునీరుకి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని చెప్పేసి కూడా ఆయన సూచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నాలాల్లో కట్టినటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా దృష్టి సారించాలి, వాటికి కూడా నోటీసులు ఇచ్చి కూలిస్తే మంచిదని చెప్పేసి కూడా ఆయన కొంత సూచన చేస్తున్నారు. ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటే కొంతమంది వ్యతిరేకించడం, తొలిసారి ఆయన అడ్ర పనితీరు గురించి స్వాగతిస్తున్నాం, హర్షణీయం చెప్పడం మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. శ్రీ రైట్, థ్యాంక్ యూ సైదులు.